గొడవ పడినారు కదా, సో దానికి ఏం చెప్తారు? నేను ఇప్పుడే వచ్చా, చెప్పండి. చాలా వరస్ట్ అండి. అలా గొడవ పడకూడదు. దివ్య గారు తనుజ గారి మీదకి వెళ్ళడం అది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఒక అమ్మాయిగా ఇంకొక అమ్మాయి మీదకి వెళ్ళడం కరెక్ట్ కాదు. సో అది నాకు నచ్చలేదు. ఆ పాయింట్ మాత్రం దివ్య నచ్చలేదు. కానీ పర్సనల్ విషయాలు తీసుకొచ్చిన తనుజ అస్సలు నచ్చలేదు నాకు. పర్సనల్ విషయాలు ఎందుకు తీసుకురావాలి, అది కరెక్ట్ కాదు. అది ఏం చెప్తారు? హైలైట్స్ ఏంటి ఈ బిగ్ బాస్ ఈ వీక్ లో? బాస్ ఈ వీక్ లో హైలైట్స్ ఏంటమ్మా? తనుజ అక్క దివ్య అక్క వీళ్ళిద్దరి కోసం మాట్లాడే మన నాగార్జున సారు వీళ్ళ ముగ్గురు హైలైట్. వాళ్ళిద్దరు గొడవడి బర్నీ గారు లాగారు కదా, అది కరెక్టే అంటారు అసలు? దానిలో మీరు కొట్టుకోండి అన్నెందుకు రానట్టు. వాళ్ళిద్దరు కొట్టుకోకుండా ఏం తనుజ తీసుకొచ్చింది బర్ణి గారిని. ఎందుకు మచ్చా నాకు అర్థం కాదు. ఎందుకు తీసుకొస్తున్నారు మీరు కొట్టుకోండి, సావండి, ఎట్లయినా పోండి. అందుకే కదా ఎవరైనా ఇంటర్వ్యూ వేయారా మీ గొడవల్లో? ఒక్కరు కూడా ఆపడానికి చూడలేదు. లాస్ట్ లో ఇంకా దివ్య మీదకి వెళ్ళిపోతాను భయం వేసి పాపం డిమోన్ పవన్ ఆపాడు. ఇమ్మాన్ గారు అయితే షాకు. ఇప్పుడు ఏమో ఏంద్రాబో వీళ్ళు ఇట్టు కొట్టుకుంటున్నారని చెప్పి. సో బిందెల దగ్గర వాటర్ కోసం కొట్టుకుంటారు చూడు మన ఊర్లో, అటు కొట్టుకున్నారు మన వాళ్ళు. సో అది చూడడానికి చాలా మంది క్రేజీ అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదని. క్రేజీ కాదు ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకోవడం అనేది. సో తనుజ గారు అయితే బ్యాడ్ అని కాదులే కానివ్వండి, ఆ వర్డ్స్ యూజ్ చేయకుండా ఉంటే బాగుండేది పర్సనల్ గానీ నా ఫీలింగ్. దివ్య గారు మీరు కొంచెం ఒకటి మైండ్ లో పెట్టుకోవాలి. మీదకెళ్ళి మాట్లాడమాకండి, దూరం నుంచే మాట్లాడండి. మీదకెళ్ళి మాట్లాడేది ఒక మనిషి మీదకి, మీది చాలా పెద్ద తప్పు ఈ విషయం. అంటే ఇన్ని రోజులు తనుజ గారు సేఫ్ గేమ్ ఆడారా? ఎందుకంటే ఈ రోజు నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే, అవును నేను ఇట్లనే ఉంటా అని చెప్పి దివ్య గారితో అన్నారు కదా, సో దాన్ని ఎలా రెచ్చగొట్టేటప్పుడు ఎవడైనా అదే మాట్లాడతారండి. నేను ఇంతే అంటారు వాళ్ళు. అది కాదు మరి, రెచ్చగొట్టినప్పుడు అలా అనేస్తారు అనమాట. సో ఆ హీట్ ఆఫ్ మూమెంట్ అన్నిందే తప్ప తను వచ్చినట్టు అలా ఏం లేదు. పాయింట్స్ ఉన్నాయి కదా, ఇమాన్యుల్ గారిని టార్గెట్ చేయడం, తీసేయడానికి, అలానే బయటకు వచ్చి ఫ్యామిలీస్ ఒకటి చేసిన అని చెప్పడం, ఇవన్నీ చూసుకుంటే ఆమె సేఫ్ గేమ్ ఆడుతుందని కొంచెం. సేఫ్ గేమ్ కాదే కానీ అమ్మాయి కాలింది అనమాట. మీరు నన్ను టార్గెట్ చేస్తే నేను టార్గెట్ చేయకూడదా అని. సో అది కొంచెం అనిపించలేదు అనమాట, కొంచెం బాగా అనిపించలేదు సో తనుజాకి. అందువల్ల అలా బిహేవ్ చేస్తుంది నా ఫీలింగ్. బట్ ఎనీవే నేనేమంటానంటే రీతుకు మధ్యలో వచ్చిన నష్టం ఏదో నాకు అర్థం కాలేదు. నువ్వు మాత్రం 2 times క్యాప్టెన్ అవ్వచ్చా, మేము అవ్వకూడదా అన్న. ప్లీజ్ 2 times క్యాప్టెన్ అవ్వచ్చా, మేము మాత్రం అవ్వకూడదు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు రీతు మధ్యలో వచ్చిందా, దూరిందా? ఎందుకు దూరిందా అర్థం కాలేదు స్వామి. నువ్వు ఎందుకు దూరినావు మధ్యలో? పాప నిన్ను ఎవరైనా పిలిచినారా సపోర్టింగ్ కి? సడన్ గా తనుజ మీద ప్రేమ పుట్టుకొచ్చింది రీతుకి. వై అంటారు, నామినేషన్ తప్పించింది కదా, అందుకు ప్రేమ పుట్టుకొచ్చింది రీతుకి. ఇన్ని రోజులు గొడవ పడ్డారు కదా, ఇన్ని రోజులు తనుజకి చాలా మంది గొడవ అయింది కదా, ఎప్పుడైనా రీతు సపోర్ట్ చేసిందా? నిన్ననే ఎందుకు సపోర్ట్ చేసింది? తన నామినేషన్ నుంచి తప్పించింది కాబట్టి. ఇలాంటి దొంగ ప్రేమలు వద్దు రీతు. సో అది నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ రీతు తీసుకొచ్చి మళ్ళీ దివ్యాన్ని కలిపింది మళ్ళీ దీంట్లో. అరే ఎందుకురా బాబు, మీరు గొడవ పడుతున్నప్పుడు మధ్యలో వీళ్ళందరూ ఎందుకు తీసుకొస్తే నాకు అర్థం కావట్లేదు. సో అది కరెక్ట్ అనిపించలేదు. ఇది కాకుండా మళ్ళీ ఇమాన్యుల్ గారు సంజన విషయంలో కొంచెం బాధ అనిపించిందండి. నిన్న ఇచ్చునొచ్చు కదా ఆమెకి గేమ్. చాలా వీక్స్ నుంచి ఆ మధ్య డల్ అవుతుంది. ఒక ఫ్యామిలీ పరంగానే కాదు, గేమ్స్ ఆడలేకపోతున్నాను ఏంటి, వీళ్ళు నాకు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు ఏంటి అని చెప్పి స్టిల్ మళ్ళీ ఇమాన్యుల్ గారు ఇచ్చుంటే బాగుందని నాకు అనిపించింది. ఓకే ఫైన్, అలా జరిగింది. తనుజ గారిని కెప్టెన్సీ రేస్ నుంచి అందరు కలిసి టార్గెట్ చేసి తొలగించారని చెప్పి మాట్లాడుకుంటున్నారు, మీరేమంటారు? టార్గెట్ ఏం లేదండి, తన దగ్గర ఇమ్యూనిటీ ఉంది కాబట్టి అని చెప్తున్నారు. అది నిజమే కదా, కానీ 2-3 దగ్గర కూడా ఉందంటున్నారు. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తనుజకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పి వచ్చిన వాళ్ళందరి ద్వారా తెలిసిపోయింది వీళ్ళందరికీ. కాబట్టి ఆ అమ్మాయికి ఇస్తే అయిపోద్ది కదా, ఇప్పుడే కదా క్యాప్టెన్సీ చూసాం దానిది. స్టిల్ మళ్ళీ కంటిన్యూస్ గా ఎందుకు తందని చెప్పేసి అనుకున్నారు అంతే. అంటే ఆమె ఈ వీక్ కెప్టెన్ గా మీకు అనిపించిందా ఎక్కడైనా? లేదు అంటే ఫ్యామిలీ పాప అమ్మాయిని ఏమనగలే బాబు. ఎందుకు అనిపించలేదంటే ఫ్యామిలీ వీక్ ఒకటి వచ్చింది, సో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది, ఇంకా క్యాప్టెన్సీ అక్కడ ఎందుకు అనిపిస్తుంది అండి? అవునా కదా. ఆ నెక్స్ట్ వన్ శనివారం ఆదివారం నాగార్జున దొప్పడం సరిపోయింది ఆ అమ్మాయిని, సోమవారం నామినేషన్ సరిపోయినాయి, తర్వాత ఫ్యామిలీ వీక్ సరిపోయింది. ఇంకా అమ్మాయి ఎక్కడ క్యాప్టెన్సీ నిరూపించుకుంటది? సో అది. సో ఈ వీక్ దివ్య గారు ఎలిమినేట్ అయ్యారు, సో అది ఫెయిరే అంటారా? ఫెయిర్ కాదు, ఫెయిర్ అయితే కాదు. ఎందుకంటే అమ్మాయి మంచి ఫైటర్, ఓకేనా. కాకపోతే ఉన్న వాళ్ళలో అమ్మాయిని తప్ప ఎవరు తీరు మన జనాలు. వాళ్ళు కావాల్సింది ఏంటి, ఫస్ట్ నుంచి మేము ఒక 5 మందిని చూసినాం. 5 మందే ఉండాలి ఇంట్లో. కొత్త వాళ్ళు ఎందుకు రావాలి అని చెప్పి అందుకే కదా అందరు కొత్త వాళ్ళు పంపించేస్తారా? అర్థమవుతుందా? రాము రాతోడు ఒక్కడే ఆయన వెళ్ళిపోయాడు తప్ప మిగతా వాళ్ళందరూ కొత్తలో కదా వెళ్ళిపోయింది. సో అది మీకు ఇంకా అర్థం అయిపోవాలన్నమాట. ఇదొక విషయం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి రీతు గారు కెప్టెన్ అయ్యారు. గుడ్ న్యూస్ ఫర్ ఆల్ అనమాట. అందరికి గుడ్ న్యూస్ అయ్యేది. ఎందుకంటే మంచి ఫైటర్ అమ్మా నిజంగా. అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా ఫైట్ చేసింది నిజంగా అమ్మాయిల్లో. ఇదొక ముందు పాయింట్. అయితే సుమన్ శెట్టి గారికి ఎందుకు సపోర్ట్ చేశారు మచ్చా మీరు అందరూ చెప్పండి, నాకు అర్థం కాదు. హౌస్ మొత్తం ఆయన ఒక బ్లాగ్ పెట్టలేదండి. ఆ విషయం మీకు ఏమైనా కళ్ళు ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. ఏమైనాయి
ఏమైనా కళ్ళు ఎందుకు మీరు అందరూ చూడట్లేదు దాన్ని ప్రాపర్ గా సెట్ చేయమని అడిగింది కూడా మళ్ళీ రీతునే చూడు తనుజ అంటే కూడా తనుజ మళ్ళీ అమ్మో ఇప్పుడు నాకు కూడా సిమ్ము అంటాను కదా బాబు సపోర్ట్ చేయకపోతే ఏమవుతుందిరా బాబు ఈ భయం ఏమిది మా బడవ ఆడు ముందు గేమ్ గా చూడొచ్చు కదా ఓకేనా గేమ్ గా చూడాలి అక్కడ ఆ బ్లాక్ కరెక్ట్ గా పెట్టలేదు సో డిమోన్ పవన్ ఒక్కడేనా అబ్బా రీతుకు సపోర్ట్ చేసింది ట్రూ గేమ్ అని చెప్తున్నారు అక్కడ సో అది కూడా వినట్లేదు తనుజ ఫైనల్ గా మన రీతు పెట్టు అని 10 సార్లు అరిస్తే అప్పుడు వచ్చి తిరిగి ఇట్లా పెట్టింది అప్పుడు అర్థమైంది తనుజాకి సో ఫైనల్ గా రీతుని క్యాప్టెన్ చేస్తారు ఈ విషయంలో కూడా నాగార్జున గారు అందరూ దొబ్బలని బాగా కోరుకుంటున్నాను నేను ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున గారు వీళ్ళందరూ క్వశ్చన్ చేయాలి అక్కడ అంత రాంగ్ గా ఉంది కదా గేమ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సుమన్ శెట్టి గారికి ఆయన మళ్ళీ హైలైట్ ఏంటంటే ఆయన ఏం మాట్లాడరు చాలా సైలెంట్ కాము తప్పించుకుంటాడు వీళ్ళందరికీ వచ్చే నష్టం ఏంది నాకు అర్థం కావట్లా సో ఇది కరెక్ట్ కాదండి సో అది ఫైనల్ గా అదనమాట థ్యాంక్ యూ